Subscribe to our channel and press the bell icon for the latest updates. Hi, this is Rajiv Verram. మెగా ఫ్యామిలీ విషయంలో ఏ చిన్న తప్పు దొర్లినా పదే పదే చూపించే కొన్ని టీవీ ఛానల్స్ నిన్న గుంటూరు బహిరంగ సభలో ఓ దృశ్యం జరిగింది. అది మాత్రం ఈ పచ్చ కళ్ళకు కనిపించలేదు. పవన్ కళ్యాణ్ అభిమానుల విషయంలో ఎంత గొప్పగా ఉంటాడనేది మరోసారి రుజువైంది. ఇది కనబడలేదు ఈ ఎల్లో గొట్టాలకు. పవన్ కళ్యాణ్ అభిమాని జనసేన కార్యకర్త అయిన ఓ యువకుడు తన చేతిపై జనసేన పచ్చబొట్టు వేసుకుంటే దాన్ని తీసేపించారట ఓ పార్టీ నాయకులు. పైగా ఇంటికెళ్ళి బెదిరిస్తున్నారట. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. పవన్ మామూలుగా అయితే జై హింద్ చెప్పిన తర్వాత ఏమీ మాట్లాడరు, సభా వేదిక నుంచి వెళ్ళిపోతారు. అలాంటిది ఈ విషయం తెలియగానే పవన్ కళ్యాణ్ చాలా ఎమోషన్ అయ్యారు. ఇదే వేదిక నుండి లక్షలాది మంది ప్రజల సాక్షిగా తన అభిమానులు జన సైనికుల మీద ఎవరైనా చెయ్యి వేస్తే తోలు తీస్తా, వాళ్ళు ఎంతటి వాళ్ళైనా అని ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చాడు. మరోసారి తన అభిమానులకు జన సైనికులకు అండగా నిలబడ్డాడు జనసేనాని. మీరు రెచ్చగొడితే, మా కార్యకర్తల మీద చెయ్యి వేస్తే, మీరు గూండాలు కావచ్చేమో, ఏ స్థాయి నాయకులు కావచ్చేమో, కానీ అధికార యంత్రాంగాన్ని కొమ్ము కాసే వ్యక్తులు కావచ్చేమో, కానీ నేను పల్నాడులో పుట్టాను మర్చిపోకండి. మా వాళ్ళ మీద కానీ, ఈ అబ్బాయి మీద కానీ, ఫయాజ్ మీద కానీ ఎవరైనా చెయ్య వేస్తే, ఫయాజ్ మీద కానీ చెయ్య వేస్తే తోలు తీసేస్తాను జాగ్రత్త. మామూలుగా అయితే ఇలాంటి విషయాలను అధినాయకుడు దగ్గరకు వెళ్లకుండా కింది స్థాయి నాయకులే చూసుకుంటారు. ఒకవేళ వెళ్ళినా ఇలాంటివి లైట్గా తీసుకుంటారు. ఇలాంటి చిన్న చిన్నవి నా దగ్గరకు తీసుకురాకండి అని గట్టిగా చెప్తారు. ఇలాంటి విషయాలను గల్లీ నాయకులు డీల్ చేస్తారు. కానీ పవన్ అలా చేయలేదు. తనే లక్షలాది మంది సమక్షంలో ఆ వ్యక్తులకు వార్నింగ్ ఇచ్చాడు. ఆ అభిమానిని గుండెల్లో పెట్టుకున్నాడు. ఈ దృశ్యం ఎంతో మందికి కన్నీళ్లు తెప్పించింది. ఇది కనబడలేదు పచ్చ కామెర్లు వచ్చిన వాళ్లకు. ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ తన అభిమానులకు అండగా నిలబడ్డాడు, గుండెల్లో పెట్టుకున్నాడు. ఎవరినైనా వదులుకుంటాను కానీ మిమ్మల్ని వదులుకోనని అభిమానులపై తనకున్న ప్రేమను చాలాసార్లు బయటపెట్టాడు. అభిమానుల వల్లే తాము ఈ స్థాయిలో ఉన్నామని ప్రతి నిమిషం గుర్తుపెట్టుకునే మెగా ఫ్యామిలీ అభిమానుల విషయంలో ఎన్నడూ తప్పుగా ప్రవర్తించలేదు. ఒక ఫంక్షన్లో ఓ అభిమాని చిరంజీవిని పదే పదే విసిగించడంతో చిరు కోపం తెచ్చుకున్నాడు. చిరంజీవి అభిమానిపై దురుసుగా ప్రవర్తించాడని ఆ క్లిప్పింగ్ని రోజుకు 100 సార్లు చూపించారు. వాస్తవానికి ఆ అభిమాని ఆ ఫంక్షన్లో చిరంజీవి ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి హలో సార్ అంటూ విసిగించాడు. దానికి చిరు ఎన్నిసార్లు చెప్తావంటూ చిరాకు పడ్డాడు. అక్కడ జరిగింది అది. ఇది వాస్తవం. కానీ ఈ చిల్లర ఛానల్స్లో చిరంజీవి అభిమానిపై విరుచుకుపడ్డాడు, పేరుకే అభిమానులు అంటారు, అభిమానులను చీదరించుకుంటారని బ్రేకింగ్లు. చిరంజీవి అభిమానులను ఎంత నీచంగా చూస్తాడో చూడండి అని పదే పదే చూపించారు. వీళ్ళు అక్కడ జరిగిన వాస్తవాన్ని చెప్పలేదు. పైగా దీని మీద డిబేట్స్. నాకు తెలిసి అభిమానులకు మెగా ఫ్యామిలీ ఇచ్చే గౌరవం మరెవ్వరివ్వరేమో. ఇది కనబడదు ఈ ఛానల్స్కు. ఓసారి రామ్ చరణ్ని కొంతమంది ఆకతాయిలు కారు వెంట పడి వేధించారు, అల్లరి చేశారు, గొడవకు దిగారు. అప్పుడు సెక్యూరిటీ సిబ్బంది వీరిపై చేయి చేసుకున్నారు. ఇక దొరికారని ఈ విజువల్స్ని పదే పదే ఛానల్స్లో చూపిస్తూ రోజుల తరబడి చర్చలు, డిబేట్లు పెట్టారు. అయితే ఓ బడా హీరో మాత్రం వారి అభిమానులను బాదుతుంటే వీరికి కనబడదు, చూపించరు. కేవలం వీళ్ళ దృష్టి అంతా మెగా ఫ్యామిలీ మీదే. మెగా ఫ్యామిలీని ఎప్పుడు డ్యామేజ్ చేద్దామని గుంట నక్కల్లా ఎదురు చూస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ తన అభిమానులకు ఎలా అండగా నిలబడ్డారని చెప్పరు, చూపించరు. ఇంకా దీన్ని ఇంకో కోణంలో ఎలా చూపించాలని ఈ ఎల్లో బుర్రలకు పని చెప్తుంటారు. ఇది మన పచ్చ మీడియా అంటే. Subscribe to our channel and press the bell icon for the latest updates.